మన రూమ్ కి అయితే వెళ్ళిపోయాం మామ. ఇంకా రూమ్ కి వచ్చినాక కూడా పడుకుండిపోయాం అనమాట. వీడియోస్ అయితే ఏం తీయలేదు, జర్నీ చేసి వచ్చాం కాబట్టి. ఇంకా మార్నింగ్ మంచిగా రెడీ అయ్యి టిఫిన్ చేద్దామని బయటకు వచ్చేసినాం మామ. అలాగే రెంటల్ బైక్స్ కూడా బుక్ చేద్దాం ఒకటేసారి అని చెప్పేసి బయటకు వచ్చినాము. ఇదే అనమాట మనం ఉంటున్న హోమ్ స్టే. 1000 రూపీస్ పడింది విత్ ఏసీ. పర్లేదు, బయట రూమ్స్ లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. అవేం లేకుండా ఇక్కడ సేఫ్ గా అయితే ఉండొచ్చు మనము. మరి తెలియని వాళ్ళు పోతే ఎట్లా అంటావా, పక్కా స్కామే, ఏం లేదు అలా మొత్తం స్కామ్ చేసి వాడేస్తారు. మన వాళ్ళు ఎవరైనా పాండిచేరికి వస్తుంటే చెప్పండి, రెఫరెన్స్ ఇద్దాము, ఏం పర్లేదు. ఇట్లా రూమ్స్ తీసుకోవడంలో స్కామ్ కాకుండా ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేయడానికి నేను లేకపోతే ఈ సమాజం ఏమైపోతుందో మావా. ఇంకా డైరెక్ట్ గా వెళ్ళి టీ అయితే తాగేసి, ఇంకా మన లోకల్ ఫ్రెండ్ ఇది ఒక బైక్ అయితే ఉంది, బట్ ట్రిబుల్స్ అయితే కొట్టలేం కదా. సో మనం తిరగడానికి ఒక వెహికల్ కావాలి కదా. సో మా ఫ్రెండ్ కి తెలిసిన బైక్ రెంటల్ షాప్ కి అయితే వచ్చేసాము. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, వివి బ్రదర్స్ రెంటల్స్ అని చెప్పేసి, ఇదే అనమాట. ఇక్కడ మనకు ఐడి ప్రూఫ్స్ కింద డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని ఏం లేదు, ఆధార్ కార్డ్ ఇచ్చినా సరిపోతుంది. యాక్చువల్ గా ఈ బైక్ రెంటల్ లో స్కూటీస్ పర్ డే 500 అనమాట. మనకు తెలిసిన షాప్ కాబట్టి మనకు పర్ డే 400 కే ఇచ్చేసారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా యాక్టివా, ఇదే అనమాట మనం తీసుకున్న బైక్. ఇంకా అక్కడ నుంచి బైక్ తీసేసుకొని దగ్గరలో టిఫిన్స్ పార్సల్ అయితే తీసేసుకొని డైరెక్ట్ రూమ్ కి అయితే వచ్చేసాం మామ. ఇంకా టిఫిన్స్ అయితే మస్తు ఉండే, మన టేస్ట్ లాగానే. టిఫిన్ తినేసి బైక్ లో పెట్రోల్ అయితే పట్టించేసి మా లోకల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ మా ఫ్రెండ్ బైక్ పిక్ చేసుకుని ముగ్గురం కలిసి వెళ్దామని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పక్కన, ఇది ఫిష్ మార్కెట్ అనమాట. మొత్తం 1.5 కిలోమీటర్స్ ఉంది, మొత్తం ఫిష్ మార్కెట్ అసలు. ఇంకా అక్కడ నుంచి మా లోకల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట ముగ్గురం కలిసి ఒకే బైక్ లో. మా రూమ్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు దగ్గర ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంది. సందులలో గుందులలో మొత్తం ఎట్లా పడితే అట్లా తీసుకెళ్లిపోయాడు మమ్మల్ని. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాడి బైక్ అయితే ఇంటి దగ్గర లేదు. 10 కిలోమీటర్స్ బొక్క మూసుకొని ముగ్గురం ఒకటే బైక్ లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలే కదా మామ. పాండిచేరిలో మనం విజిట్ చేయబోయే ప్లేస్ ఫస్ట్ వచ్చేసి ఈడెన్ బీచ్ అనమాట. అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ముగ్గురం ఒకటే బైక్ లో వెళ్ళడం అన్కంఫర్టబుల్ గా ఉంటుందని మా ఫ్రెండ్ అయితే వాళ్ళ లోకల్లో ఉండే ఇంకో ఫ్రెండ్ అయితే పిలిచాడనమాట. ఇప్పుడు మొత్తం 2 బైక్స్ లో నలుగురం అయితే వెళ్తున్నాం మనము. మ్యాక్స్ ఒక 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది మామ ఈడెన్ బీచ్ మన రూమ్ దగ్గర. ఈడెన్ బీచ్ కి అయితే వచ్చేసాం మామ. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఆర్చ్ మాదిరి, అదే అనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ మనకు బీచ్ వ్యూ అయితే కనపడుతుంది నా బ్యాక్ సైడ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈడెన్ బీచ్ అనమాట. వేరే బీచెస్ తో కంపేర్ చేసుకుంటే ఈ బీచ్ మాత్రం చాలా పీస్ఫుల్ గా, చాలా ప్లెజెంట్ గా ఉందన్నమాట. రాక్ బీచ్, మెరీన్ బీచ్ ఇలాంటి బీచెస్ లో చాలా క్రౌడీ ఏరియా కాబట్టి ఈ బీచ్ తో కంపేర్ చేసుకుంటే అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది మామ ఈ బీచ్. మనం చాలా లెస్ క్రౌడ్ అయితే ఉన్నారు, ప్రైవేట్ బీచ్ మాదిరి అయితే ఉంది.